సిరి అక్క, రారా స్వప్న, నీ గురించే వెయిట్ చేస్తున్నా. ఇప్పటికే ఫంక్షన్కి లేట్ అయిపోయింది. సారీ అక్క, ఫంక్షన్కి రావట్లేదు. ఏమైంది స్వప్న? రా కూర్చో. ఎందుకు రానంటున్నావు స్వప్న? ఏం లేదక్క, ఆ ఫంక్షన్కి మన చుట్టాలందరూ బాగా రెడీ అయి వస్తారక్క. వాళ్ళు బాగా రెడీ అయితే నీకేమైంది స్వప్న? మన చుట్టాల గురించి నీకు తెలిసిందే కదా అక్క. మీ ఆయన ఏం సంపాదించలేదా, సంపాదించిందంత ఇక్కడ పెడుతుండు, చిన్న నగ కూడా చేపేయాలి అని మా ఆయనని తక్కువ చేసి మాట్లాడతారక్క. నాకు అది నచ్చదు, అందుకే నేను ఫంక్షన్కి రానక్క. అయ్యో, ఇంత చిన్నదానికే బాధపడుతున్నావా స్వప్న? వాళ్ళకి నగలున్నాయి కాబట్టి వాళ్ళు పెట్టుకుని చూపించుకుంటారు. గౌరవం అనేది కట్టుకునే చీర, పెట్టుకునే నగల వల్ల రాదు స్వప్న. మన మంచితనం, మనం చేసే పనుల వల్ల గౌరవం ఇస్తారు. ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇలా ఎన్ని ఫంక్షన్లకు రాకుండా ఉంటావు చెప్పు? నీకు అంతలా ఇబ్బంది అనిపిస్తే నా నగలున్నాయి కదా, పెట్టుకో స్వప్న. నువ్వు అన్నది నిజమే అక్క, ఎవరో ఏమో అనుకుంటారని నీ నగలు పెట్టుకొని నేను రాలేను. నాకున్న దాంట్లోనే నేను రెడీ అయ్యేస్తా అక్క. సరే స్వప్న, ఫంక్షన్కి వెళ్దామా మరి? వెళ్దాం అక్క.